plus 2j minus 3k comma b bar is equal to 3i minus j plus 2k. Then అయితే 2a plus b comma a plus 2b ల మధ్య కోణం కనుక్కొనండి. Then find the value of 2a plus b and a plus 2b. అంటే 2a b అనే రెండు వెక్టర్స్ ఇచ్చి దాని నుంచి 2a plus b ని a plus 2b ని తయారు చేసుకొని వాటి మధ్య కోణం కనుక్కోమన్నారు. గివెన్ ఇచ్చినవి ఏమి ఇచ్చారు? ఏ బార్ అనే వెక్టర్ ఇచ్చారు 2a plus 2j minus 3k. అలాగే b బార్ అనే వెక్టర్ ఇచ్చారు 3i minus j plus 2k. 2a ఏ బార్ని 2తో మల్టిప్లై చేస్తే 2 into 2i plus 2j minus 3k. 2ని లోపల మల్టిప్లై చేసుకెళ్తే 2 రోజులు 4i plus 4j minus 6k. అలాగే 2b 2 into b బార్ అంటే 2 into 3i minus j plus 2k. 2 మూల 6i minus 2j plus 4k. నెక్స్ట్ 2a plus b మనం ఏం కనుక్కోమన్నారు? 2a plus b a plus 2b ల మధ్య కోణం యాంగిల్ బిట్వీన్ 2a plus b and a plus 2b అది ఫైండ్ చేయమన్నారు. దానికోసం 2a plus b మన దగ్గర లేదు, దాన్ని తయారు చేసుకుంటే 2a plus b 2a అనే వెక్టర్ వచ్చింది 4i plus 4j minus 6k plus b అంటే 3i minus j 2 plus 2k. రెండింటిని యాడ్ చేసుకుంటే 7i plus 3j minus 4k. అండ్ a plus 2b అనే వెక్టర్ కావాలి. a అనే వెక్టర్ ఇచ్చారు 2a plus 2j minus 3k. అలాగే 2b వెక్టర్ ఫైండ్ చేసుకున్నాం, తయారు చేసుకున్నాం 6i minus 2j plus 4k. రెండింటిని యాడ్ చేస్తే 2i plus 6i 8i plus 2j minus 2j క్యాన్సిల్ minus 3k plus 4k plus k. అలాగే అసలు ఇంతకీ మన 2a plus b a plus 2b ల మధ్య కోణం కనుక్కోమన్నారు. 2a plus b comma a plus 2b ల మధ్య కోణం theta అయితే if theta is the angle between 2a plus b and a plus b then cos theta is equal to 2a plus b dot 2a plus b dot a plus 2b by mod 2a plus b mod a plus 2b. 2a plus b కి a plus b కి మధ్య బిందు లబ్ధం వేయాలి అంటే రెండు సైజుల మధ్య డాట్ ప్రొడక్ట్. మోడ్యులస్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2a plus b లో ఉన్న i కోఎఫిషియంట్ స్క్వేర్ j కోఎఫిషియంట్ స్క్వేర్ k కోఎఫిషియంట్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ a plus 2b లో ఉన్న i కోఎఫిషియంట్ స్క్వేర్ j కోఎఫిషియంట్ స్క్వేర్ k కోఎఫిషియంట్ స్క్వేర్. k లేదు కాబట్టి మనం రాయం. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ i డాట్ ఇంటూ i j డాట్ ఇంటూ j k డాట్ ఇంటూ k. i యొక్క కోఎఫిషియంట్ 7, i యొక్క గుణకం 8, 7 ఇంటూ 8. ఇక్కడ j యొక్క గుణకం 3, మరి ఈ వెక్టార్లో j లేదు కాబట్టి 0 అని తీసుకుంటాం 3 ఇంటూ 0. k కోఎఫిషియంట్ -4 k కోఎఫిషియంట్ 1 -4 ఇంటూ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 7 49 3 స్క్వేర్ 3 మూల 9 -4 స్క్వేర్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ 8 64 1 స్క్వేర్. సో 7 56 3 ఇంటూ 0 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 -4 బై రూట్ 74 ఇంటూ రూట్ 65. 56 లో 4 తీస్తే 54 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 74 ఇంటూ 65. సో cos theta is equal to 52 by square root of 74 into 65. So theta equal to cos inverse, cos right side తీసుకెళ్తే cos inverse 52 by square root of 74 into 65. మల్టిప్లై చేసినా పర్వాలేదు, మల్టిప్లై చేయకుండా ఎలా చేసినా పర్వాలేదు. దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ 2a plus b and a plus 2b. a bar equal to 2i minus j plus k, b bar equal to i minus 3j minus k 5k. అయితే mod a bar plus b bar కనుగొనండి అన్నాడు. a bar ఇచ్చారు b bar ఇచ్చారు. then find a bar plus b bar mod. ఈ వాల్యూ ఫైండ్ చేయమన్నారు. given a bar and b bar తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ a bar plus b bar ఫైండ్ చేయాలి. a bar plus b bar a bar plus b bar అంటే 2i a bar అంటే 2i minus j plus k, b bar అంటే i minus 3j minus 5k. టూ వెక్టర్స్ ఇచ్చినప్పుడు క్రాస్ ప్రొడక్ట్ a bar plus b bar determinant of i j k coefficient of i coefficient of j coefficient of k in a bar. అలాగే i గుణకము j గుణకము k గుణకము b bar లో ఈ మూడు గుణకాలు వేసి డిటర్మినెంట్ కట్టాలని మనం చెప్పుకున్నాం. దీని ఆధారంగా చేసుకునే డిటర్మినెంట్ అంటే i j k 2 minus 1 1 2 minus 1 1 1 minus 3 minus 5. డిటర్మినెంట్ కట్టినప్పుడు మ్యాట్రిక్స్ లో మనం నేర్చుకున్న ప్రకారం డిటర్మినెంట్ కట్టినప్పుడు i ఇంటూ దీనికి ఇవ్వాల్సిన సింబల్ ప్లస్ ప్లస్ i ఇంటూ i అయిన కాలము i ఉన్న రో క్లోజ్ చేస్తే 4 ఎలిమెంట్స్ కనబడతాయి. a b c d దట్ ఇస్ ad minus bc -1 into -5 plus 5 minus 3 into 1 minus 3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 minus j into
Next problem. A bar equal to 2i minus 3j plus k, comma b bar is equal to I plus 4j minus 2k. Then find అయితే a plus b cross a minus b కనుగొనండి అన్నారు. Then find a plus b cross a minus b. అంటే ఫస్ట్ మనం a plus b ని యాడ్ చేయాలి, తర్వాత a minus b ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ రెండింటి మధ్య క్రాస్ ప్రొడక్ట్ చేయాలి, మధ్యలో అప్లై చేయాలి. Given a bar equal to 2i minus 3j plus k, b bar equal to I plus 4j minus 2k. a b రెండింటిని తీసుకున్నాం. a plus b అంటే a bar plus b bar అంటే a అనే వెక్టార్ని b అనే వెక్టార్ని యాడ్ చేయాలి. 2i plus I అంటే 3i minus 3j plus 4j అంటే plus j plus k minus 2k అంటే minus k. That is a bar plus b bar. And again a bar minus b bar అంటే a bar plus b bar subtract చేయాలి. 2i minus 3j plus k minus I plus 4j minus 2k. Subtract చేసినప్పుడు సింబల్స్ మారుతాయి, ఇప్పుడు తీసేసిన గుర్తులు మారుతాయి. 2i minus 3j plus k minus I minus 4j minus into minus plus 2k. 2i minus I minus 3j minus 4j minus 7j plus k plus 2k plus 3k. This is a bar minus b bar. ఇది a bar minus b bar. ఇప్పుడు a bar minus b bar చేసుకున్నాం, a bar minus b bar కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్రాస్ ప్రొడక్ట్ చేయమన్నారు, మధ్యలో అప్లై చేయమన్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు a bar plus b bar cross a bar minus b bar ఈక్వల్ టు డిటర్మినెంట్ I j k. ఈ a bar plus b bar లో I కొరకు j కొరకు k కొరకు 3 1 మైనస్ 1. అలాగే a bar minus b bar లో I కొరకు j కొరకు k కొరకు 1 minus 7 3. దీని డిటర్మినెంట్ करते I into plus I into ఇది ఉన్న అటు వరుస ఇటు వరుస మూసేస్తే ఒక 3 3 మైనస్ 7 మైనస్ 7 to minus 1 plus 7 that is equal to minus 7. 3 minus 7 minus j into 3 3s are 9 minus 1 minus 1 are minus 1. The minus into minus plus 9 plus 1 plus k into 3 7s are 21 minus 21 minus 1 equal to minus 4i minus 10j minus 22k.